వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ తీరు పలు విమర్శలకు దారితీస్తోందా? వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందా? ఆంధ్రాలో ప్రభుత్వ అధికారులే వైసీపీకి ఎన్నికల ప్రచారకారులా? ఇష్టారాజ్యంగా వైసీపీ ప్రభుత్వ నిధులను సొంత కార్యక్రమాలకు వాడుకుంటుందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం తీరు తీవ్ర విమర్శనాత్మకంగా మారింది. ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో తమ పార్టీ ఎన్నికల ప్రచారం చేపడుతూ అటు ప్రతిపక్షాల చేత ఇటు ప్రజల చేత కూడా చీవాట్లు తింటోంది. అయితే ఇటీవలే ప్రజల్లోకి వెళ్లేందుకు జగన్ సర్కార్ వై ఏపీ నీడ్స్ జగన్ అనే కార్యక్రమాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. కాగా ఈ కార్యక్రమాన్ని వైసీపీ నేతలతో కాకుండా ప్రభుత్వ అధికారులతో జరిపిస్తోంది. నవంబర్ 9 నుండి ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అన్ని జిల్లాల్లోనూ మొదలైంది. ఇప్పటికే కరోనా సమయంలో ప్రభుత్వ టీచర్లను మద్యం షాపుల వద్ద డ్యూటీలు చేసేలా చేసిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి ఇలా ప్రభుత్వ ఉద్యోగులను తమ పార్టీ సొంత ప్రచారానికి ఉపయోగించుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు రాష్ట్రమంతా ఏకంగా కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన జగన్ నేడు అదే ప్రజల్లోకి రావాలంటే మాత్రం పరదాలు లేకుండా వచ్చే పరిస్థితి ఎక్కడా కూడా కనబడట్లేదు. అసలు ఏపీలో అధికార పార్టీకి ప్రజల నుండి అడుగడుగున అవాంతరాలే ఎదురవుతున్న నేపథ్యంలో సంక్షేమాల పేరిట రాష్ట్రాన్ని అభివృద్ధి చేశామని వైసీపీ నేతలు చెప్తున్నా ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు. గతంలో వైసీపీ ప్రభుత్వం గడప గడపకు జగనన్న ప్రభుత్వం అంటూ గోడకు స్టిక్కర్లు అంటించే కార్యక్రమాన్ని చేపట్టగా ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను ప్రజలు ప్రశ్నిస్తూ గట్టిగా చురకలు అంటిస్తూ దాదాపు మరో శ్రీలంక మాదిరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు. దీంతోనే వైసీపీ శ్రేణులు హడావుడి, నేతల సొంత డప్పు ఎన్నికలకు ముందుగానే అధికారం కోసం మొదలుపెట్టేసినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవలే సామాజిక సాధికార బస్సు యాత్ర పేరిట వైసీపీ బస్సు యాత్రలను చేపట్టినప్పటికీ జనాలు మాత్రం పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ తెర ముందుకు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్ ప్రభుత్వం. ఇక ఈ యాత్ర కూడా అటర్ ఫ్లాప్ కాగా ఎన్నికల ముందు ఇటువంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుండటంతో అధికార పార్టీ నేతలంతా బెంబేలెత్తిపోతున్నారు. దీనికి తోడు రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ చేపట్టిన వై జగన్ నీడ్స్ ఏపీ అనే కార్యక్రమంలో వైసీపీ నేతలు ఒక్కరూ కనిపించడం లేదు. ఎక్కడికక్కడ అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. కలెక్టర్ మొదలుకుని డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర రెవెన్యూ ఉద్యోగులే ప్రజల వద్దకు వెళ్లి జగనే మళ్లీ సీఎంగా ఎందుకు కావాలో వివరిస్తున్నారట. అధికారులు, ఉద్యోగులు ప్రజల వద్దకు వెళ్లి 4.5 వైసీపీ ప్రభుత్వం అందించిన సంక్షేమం గురించి వివరించి ఈ పథకాలన్నీ ఉండాలంటే జగనే మళ్లీ సీఎం కావాలని చెప్తున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు ఒక్కో తలకి ఎంత సంక్షేమం అందించారో ప్రజలకు తెలియజేసి వారి ఇంటిపై వైసీపీ జెండా ఎగురవేయాలని ఇంటికో జెండా కూడా పంచిపెడుతున్నారు. అసలే ప్రజల్లో వైసీపీ తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇలా జెండాలు ఎగురవేయాలని లెక్క చెప్తుంటే ఎక్కడికక్కడ వైసీపీపై వ్యతిరేకత తారాస్థాయికి చేరిపోయిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు ప్రజల మధ్యకి వెళ్లినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని, దీంతో ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ప్రజలు నేతల మొహం మీదనే అసంతృప్తిని, ఆగ్రహాన్ని వెళ్లగక్కుతున్నారు. అందుకనే వైసీపీ తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో కాదని అధికారులను పార్టీ ప్రచారం కోసం ప్రజల వద్దకు పంపిస్తోందని వాదనలు ఉన్నాయి. అయితే ఇలా ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులతో వైసీపీ పార్టీ ఎన్నికల ప్రచారం చేయించుకోవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జగన్ సర్కార్
ఇంత అడ్డగోలుగా ప్రభుత్వ అధికారులను రాజకీయ ప్రచారానికి వాడుకునే నిర్ణయం తీసుకోవడాన్ని మేధావులు, పలువురు రిటైర్డ్ అధికారులు సైతం తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఒక జిల్లా యంత్రాంగం మొత్తాన్ని నడిపే ఐఏఎస్ అధికారులను సైతం సీఎం జగన్ చివరికి ఒక పార్టీ కార్యకర్తగా మార్చేశారంటూ సర్వత్రా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులతో వైసీపీ ఎన్నికల ప్రచారం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ప్రభుత్వ నిధులు భారీగా ఖర్చు చేయడం అంటే ప్రజల సొమ్ము సొంతానికి వాడుకుంటూ దుర్వినియోగం చేయడమే అవుతుందని జనసేన, టీడీపీ పార్టీలు మండిపడుతున్నాయి. కలెక్టర్ నుండి వాలంటీర్ వరకు అందరికీ జీతాలుగా అందేది ప్రజల సొమ్మే. కానీ వారితో ఇలా పార్టీ ప్రచారం చేయించడం అంటే అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడిచి ప్రభుత్వ ఉద్యోగులను సొంత పార్టీ ప్రయోజనాలకు అడ్డగోలుగా వాడేసుకుంటోందని ప్రజలు, ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ప్రజల వద్దకు వెళ్లిన వైసీపీ నేతలను నిలదీసిన ప్రజలు ఇప్పుడు అధికారులకు కూడా చుక్కలు చూపిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా? సబ్సిడీలు ఎందుకు ఆపేశారు? ఉపాధి ఏమైంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు మీరెందుకు ప్రచారం చేస్తున్నారంటూ ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కానీ అధికారులు తమకేమీ తెలియదని ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తున్నామని సమాధానమిస్తున్నారు. దీంతో జగన్ పాలనలో ప్రభుత్వ అధికారులకు కూడా ప్రజలతో చీవాట్లు తప్పట్లేదని తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులలో కూడా ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉంది. దానికి తోడు ఇప్పుడిలా తమతో బలవంతంగా పార్టీ ప్రచారం చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. పంటి బిగువన అసంతృప్తిని, ఆగ్రహాన్ని దాచుకుని గత్యంతరం లేని పరిస్థితుల్లో జగన్ సర్కార్ ఆడమన్నట్టల్లా ఆడుతున్నామని ప్రైవేటు సంభాషణల్లో దాపరికం లేకుండా చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో ప్రజలతో పాటు అధికారులు కూడా ఇదేం కర్మరా అంటున్నారని టీడీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. ఏపీలో నేను విన్నాను అంటూ జగన్ అధికారంలోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ 4.5 ఏళ్లు పూర్తయిపోయింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వదిలేసి సంక్షేమాల పేరిట అభివృద్ధిని పక్కకు నెట్టేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని జనసేన, టీడీపీల నుంచి తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితులను అర్థం చేసుకున్న అధికార పార్టీ నేతలు సైతం తమ దారి తాము చూసుకునే పనిలో ఉన్నారంటూ రాజకీయ వర్గాల్లో బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ వైఫల్యాలే ప్రతిపక్షాలకు ఆయుధాలు అయ్యాయనే మాట సర్వత్రా ప్రచారంలో ఉంది. మద్యపాన నిషేధం, సిపిఎస్ రద్దు, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్ట్, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి పెద్ద పెద్ద హామీలను మరచి నవరత్నాలతో సరిపెట్టేశారని, కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేతితో ప్రజల వీపు బాదుతున్నారంటూ టీడీపీ, జనసేన శ్రేణులు వైసీపీ వైఫల్యాలను ఎండగడుతున్నారు. వేల సంఖ్యలో ఆడబిడ్డల అదృశ్యాలు, రైతుల ఆత్మహత్యలపై జనసేన అధినేత అనేకసార్లు వైసీపీ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నా పట్టి పట్టనట్లు ఉన్నారు. ఐటీ కంపెనీలు, ఉద్యోగ అవకాశాలు లేక యువత పక్క రాష్ట్రాలకు వలసపోతూ దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో ప్రజల్లో జగన్ పాలనపై తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని విమర్శకులు అంటున్నారు. అయితే ఇప్పటికే అనేక సర్వేలతో పాటుగా వైఎస్ఆర్సీపీకి రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐపాక్ సంస్థ కూడా వివిధ రూపాల్లో సర్వే నిర్వహించగా జగన్కు షాక్ ఇచ్చే ఫలితం వచ్చిందని తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ రాజకీయ లబ్ధి కోసం వివిధ వ్యూహాలను ప్రతిపాదిస్తూ ఐపాక్ సంస్థ పనిచేస్తుంటుంది. కానీ ప్రభుత్వ విధానాలతో ప్రజల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందని, ఇక తాము ఏం చేసినా వైఎస్ఆర్సీపీని గెలిపించడం కష్టమని ఐపాక్ కూడా చేతులెత్తేసినట్టుగా టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశాంత్ కిషోర్ తాజా సర్వే ద్వారా తెలుగుదేశం, జనసేన కూటమికి 150కి పైగా సీట్లు దక్కుతాయని, జగన్ పార్టీకి మాత్రం 20కి మించి స్థానాలు రావడం కష్టమని ఐపాక్ సర్వే చెబుతోంది.
అసలు జగన్ పాలనలో ఏపీలో దోపిడీలు, అక్రమాలు, అవినీతి రాజ్యమేలిందని, ఆడబిడ్డల అదృశ్యం, అన్నదాతల ఆత్మహత్యలు, అధిక సంఖ్యలో యువత వలసపోవడంతో రాష్ట్రం మరో బీహార్లా మారిందని, కీలక పదవులన్నీ ఒకే కులానికి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమంటూ పవన్ కళ్యాణ్ లాంటి వారు పలుమార్లు విమర్శించారు. అంతేకాకుండా నిరుద్యోగం, పేదరికంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని టీడీపీ నేతలు సైతం నిత్యం వైసీపీ ఆగడాలను దుమ్మెత్తిపోస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు రాజకీయాలు అంటే తెలియని యువత ఇప్పుడు పవన్ పిలుపుతూ అన్యాయాన్ని ప్రశ్నించడం, బలంగా పోరాడడం కూడా మొదలుపెట్టారు. అసలు కాగ్ లెక్కల్లో కొన్ని వేల కోట్ల రూపాయలకు లెక్కాపత్రం లేదని, ఆ డబ్బు ఏమైందని, కోట్ల రూపాయలు రంగులకు, స్టిక్కర్లకు కేటాయించే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు ఎందుకు మొండిచేయి చూపిస్తోందని జనసేనాని అనేక సభల్లో ప్రశ్నిస్తూనే ఉన్నారు. అసలు మద్యపాన నిషేధమంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అదే మద్యం మీద లక్షల కోట్లు సంపాదించారని విమర్శించారు. దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎం జగన్ పాలనలో రాష్ట్రం దివాలా తీసిందంటూ పవన్, చంద్రబాబు పలు వేదికలపై విమర్శలు కురిపించారు. ఇలా రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేక పక్షాలన్నీ ఒకే తాటిపైకి వస్తుండటంతో అధికార పార్టీకి ఓటమి భయం పట్టుకుందని రాజకీయ వర్గాల్లో బలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీని గద్దెదించేందుకు టీడీపీతో కలిసి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. ప్రజల వ్యతిరేకతతో పాటు ప్రభుత్వ అధికారులు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తల వ్యతిరేకతతో వైసీపీ ప్రస్తుతం చిక్కుల్లో పడినట్టు తెలుస్తోంది. చూడాలి మరి రానున్న ఎన్నికల పోరాటంలో ఎవరిని గెలుపు వరిస్తుందో అన్నది. ఇది వాటి బర్నింగ్ ఇష్యూ. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.